హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫోర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో ఉన్న వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్, ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయడం అయితే జరిగింది. ముందుగా అయితే వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయండి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రోజుల నుంచి చూస్తున్నారు కానీ ఎవరు కూడా చేయట్లా. దానికి ఉదాహరణ నిన్న అంతగా చెప్పాను JNTH 2122 బీటెక్ రిజల్ట్స్ది వీడియో. సో దాంట్లో ఎవరో చేయలేదు. సబ్స్క్రైబ్ పర్సంటేజ్ చాలా చండాలంగా ఉంది. సో ఖచ్చితంగా అయితే చేయండి మనం ముందుకు నడవాలంటే. ఓకేనా? సో మీకు ఎప్పుడు ఏ అప్డేట్ వచ్చినా కూడా ఇన్స్టెంట్గా వచ్చేస్తుంది అనమాట. అందుకనే చెప్పేది. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఇందుట్లో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, మొన్న 2122 బీటెక్ ఎగ్జామ్స్లో ఒకటి రాశారు కదా. సో ఆ సబ్జెక్ట్ పేపర్ వాల్యుయేషను ఎలా జరుగుంటుంది అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే క్వశ్చన్ పేపర్ అలా వచ్చిందనమాట. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇక డిస్క్రిప్షన్లో ఉన్న తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ కానివ్వండి, డేటా సైన్స్ కోర్స్ నడుస్తున్నటువంటి సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ కానివ్వండి, ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఉపయోగపడతాయి. ఇక టాపిక్లో పెడితే హౌ దే వాల్యుయేట్ ది సబ్జెక్ట్ ఇన్ JNTH 2122 బీటెక్ పేపర్ వాల్యుయేషన్. సో నేను ఇప్పుడు ఆ సబ్జెక్ట్ గురించి చెప్తాను. మీకు ఇంకా ఏమన్నా సబ్జెక్ట్స్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో చెప్పొచ్చు అనమాట. అయితే ఆ సబ్జెక్ట్ ఏంట్రా అంటే జావా. సో జావాకు వచ్చేసరికి జావా సబ్జెక్ట్ వచ్చేసరికి ఎక్కువ శాతం మంది పెట్టింది ఏంటంటే అసలు థియరీయే ఇవ్వలేదండి. అసలు జనరల్గా అయితే ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రోగ్రామ్ ఇస్తారు. కానీ మొత్తం ఈసారి జావా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ వచ్చేసరికి మొత్తం ప్రోగ్రామింగ్ ఇచ్చేసారు. పేపర్ వాల్యుయేషన్ ఎలా జరుగుతుంది సార్ అని చెప్పేసి అడుగుతున్నారు అన్నమాట. సో నేను ఇంతకుముందు ఒక 3 to 4 years బ్యాక్ తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో జావా ప్రోగ్రామ్ ఒక క్వశ్చన్ పేపర్, అప్పుడు లాక్డౌన్ టైం అప్పుడు బాగా ఇది ఉంది కదా, ఒక క్వశ్చన్ పేపర్ అప్పుడు ఎగ్జామ్ పేపర్ తీసుకొని నేను దానికి సంబంధించిన మొత్తం కీసు ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. అయితే జనరల్గా ఏంటంటే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్కి వచ్చేసరికి అసలు ప్రోగ్రామింగ్ సబ్జెక్ట్ ఏదైనా కానివ్వండి, వాళ్ళు చూసేది థియరీ కన్నా ప్రోగ్రామింగ్కి ఎక్కువ మార్కులు పడేదానికి ఛాన్సులు కనపడతా ఉన్నాయి. సో ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే థియరీ అనుకోండి ఎంత రాసినా, మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా కీవర్డ్ గురించి అడిగారు అనుకోండి, లేకపోతే ఇన్హెరిటెన్స్ గురించి అడిగారు అనుకోండి, వీళ్ళు పేజీలు రాస్తారు దీన్ని. అసలు ఎన్ని పేజీలు రాసినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ 8 మార్క్స్ క్వశ్చన్ ఉందనుకోండి, 5 మార్కులు పడటమే గగనం. కానీ అదే ప్రోగ్రామింగ్కి వచ్చేసరికి ఏంటంటే వాళ్ళు ఏం చూస్తున్నారంటే ఫస్ట్ ఇనీషియలైజేషన్ చూస్తున్నారు. ఆ తర్వాత ఎన్ని మార్కులు పడతాయి కూడా చెప్తాను. ఇనీషియలైజేషన్ చూస్తున్నారు. ఇనీషియలైజేషన్ చేసిన తర్వాత మీరు ప్రోగ్రామ్ ఎక్కడ స్టార్ట్ చేశారు, ఎక్కడ ఎండ్ చేశారు. అంటే జనరల్గా అల్గారిథం ప్రకారం, ఫ్లో చార్ట్ ప్రకారం స్టార్టింగ్ పాయింట్, ఎండింగ్ పాయింట్ ఉంటుంది కదా, అదొకటి చూస్తున్నారు. ఆ తర్వాత మెయిన్గా లాజిక్ చూస్తున్నారు. ఆ తర్వాత వచ్చేసరికి మీరు రిజల్ట్ రాస్తారు కదా, ఎగ్జిక్యూషన్ రిజల్ట్ మీరు ల్యాబ్లో ఎలా అయితే రాస్తున్నారో అలా ఆ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకొని రాయమంటారు కదా, ఆ ఎగ్జాంపుల్కి ఎగ్జిక్యూషన్ రిజల్ట్ కూడా అడుగుతూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ యాడింగ్ ఆఫ్ 2 నెంబర్స్, లేకపోతే ఇన్హెరిటెన్స్కి ఎగ్జాంపుల్, క్లాసెస్కి ఎగ్జాంపుల్, సో సర్వ్లెట్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా. సో ముఖ్యంగా వాళ్ళు చూసేది ఇదే. అయితే ఇవన్నీ కరెక్టే రాసిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకైతే 8 మార్క్స్ క్వశ్చన్కి 8 మార్క్స్ వేసేస్తున్నారు. ఓకేనా? సో ఇందుట్లో ఏదైనా స్టెప్ మిస్ అయితే మాత్రం ఆ స్టెప్ మాత్రం మార్క్ తీసేస్తున్నారు. కొంతమంది ఏం చేస్తారంటే అసలు ఏ ప్రోగ్రామింగ్ తెలియదు. జనరల్గా చదువుకునేటప్పుడు ఎక్కువ మంది వచ్చేసరికి ప్రోగ్రామింగ్ గురించి తెలుసుకోరు, ఎగ్జిక్యూట్ చేయరు. ల్యాబుల్లో ఎగ్జిక్యూట్ చేసిన వాళ్ళను, లేకపోతే సిటీలో అనుకోండి బయట ఇన్స్టిట్యూట్లో దీంతో పాటే బయట ఇన్స్టిట్యూట్లో జావా ప్రోగ్రామ్కి వెళ్తారు ఫర్ ఎగ్జాంపుల్. అయితే ఆ సబ్జెక్ట్ అని కాదు, ఆ ప్రోగ్రామింగ్ అనే కాదు. అయితే ఇక్కడ ఏంటంటే మీరు కాలేజీలో చెప్పేదానికి, మీరు చదివేదానికి, బయట ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ తీసుకునేదానికి తేడా ఉంటుంది. మీరు ఎగ్జిక్యూట్ చేస్తారు కాబట్టి అసలు మీరు సబ్జెక్ట్ చదివే పనే ఉండదు. దాని గురించి అడిగితే టపీ మన చెప్పేస్తారు. ఇన్హెరిటెన్స్ అంటే థియరీలో, క్లాసెస్ అంటే ఏంటి అని థియరీలో చదివేదానికను అక్కడ ప్రోగ్రామ్లో ఎగ్జిక్యూట్ చేసేదాని ఇన్హెరిటెన్స్ ఏంటంటే
ఫాదర్ నుంచి మదరు, మదర్ నుంచి ఫాదర్ నుంచి సన్ నుంచి గ్రాండ్ సన్, ఇలా వరుసగా వస్తుందని చెప్పేసి అప్పుడు అర్థం చేసుకుంటారు మీరు. సో అలా ఎగ్జిక్యూట్ చేసేవాళ్ళు చాలా తక్కువ ఉన్నారు. థియరీ చదువుకొని వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. ఇక్కడ ఏమైంది, మొత్తం ప్రోగ్రామింగ్ ఇచ్చారు. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ప్రోగ్రామింగ్ తెలియకుండా వాళ్ళు ఏం రాస్తారు? అట్లాంటప్పుడు మార్కులు పడవు, ఏమీ రాయకుండా ఉన్నట్టు. ఏదో ఇచ్చారు కదా అని చెప్పేసి ఇనిషియలైజేషన్ ఎట్లా పడితే అట్లా చేసేసి ఏదో చెత్త లాజిక్ వేసేసి సి ప్రోగ్రామింగ్ తీసుకొచ్చేసి దీనికి వేస్తారు, లేకపోతే C++ తీసుకొచ్చేసి దీనికి వేసేస్తారు. C++, జావా, కోర్ జావా ఒకటే కదండి. C++ వేరు, కోర్ జావా వేరండి, రెండు ఒకటి కాదు. మీకు ఎవరు చెప్తున్నారో ఏం చెప్తున్నారో అది తెలియదు. కాలేజీలు చదువుతారు C++ ఊప్స్ అను ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామ్, C++ అను జావా ఒకటే అని చెప్తారు. C++ జావా ఒకటి కాదు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఒకటి. C++ యూజ్ చేసే సింటాక్స్ వేరు కంప్లీట్గా, జావాకి యూజ్ చేసే సింటాక్స్ వేరు. దాని సింటాక్స్ తీసుకొచ్చి దీనికి రాసేస్తారు. అట్లాంటి మార్కులు ఎలా పడతాయి? అక్కడ దిద్దేవాళ్ళు ఎక్స్పర్ట్స్ ఉంటారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ను మాత్రమే పేపర్ వాల్యుయేషన్ చేస్తారు. మరి మొన్న వచ్చింది ఈ పేపర్లో మొత్తం అదే వచ్చినాయి కదా, మా పరిస్థితి ఏంటంటే, మీరు ఇప్పుడు నేను ఇందుట్లో చెప్పిన ఇవన్నీ కూడా అప్లై చేస్తున్నట్టయితే ఫుల్ మార్కులు పడిపోతాయి. ఇక అది కాకుండా అడిషనల్గా మీరు చేయాల్సింది ఏంటి, ఎక్కడైతే లాజిక్ అని చెప్పానో అక్కడ బాక్సులు కొట్టేసి, ఎక్కడైతే ఇనిషియలైజేషన్ అన్నానో అక్కడ బాక్స్ కొట్టేసి, ఎక్కడైతే ఎగ్జిక్యూషన్ రిజల్ట్ అన్నానో అక్కడ బాక్స్ కొట్టేస్తే అడిషనల్గా ఒకవేళ బాగా స్ట్రిక్ట్ చేసేవాళ్ళు అయినట్టయితే ఆ డెకరేషన్కి పడేదానికి ఛాన్స్ ఉంటుంది. మీరు థియరీ 10 పేజీలు రాసినా ఒకటే, ప్రోగ్రామ్ కరెక్ట్గా 1 పేజీ రాసినా ఒకటే అవ్వదు. థియరీ 10 పేజీలు రాసినా మీకు మార్కులు తగ్గుతాయి. ప్రోగ్రామ్ 1 పేజీలో కరెక్ట్గా రాసినట్టయితే ఫుల్ మార్కులు పడతాయి కరెక్ట్గా రాస్తే. సో జావా పేపర్ ఎలా జరుగుతుందంటే, లాక్డౌన్ టైంలో నేను అబ్జర్వ్ చేసింది అది. సో అప్పుడు పేపర్ వాల్యుయేషన్ వచ్చేసరికి అప్పుడు ఒక థియరీ క్వశ్చన్, ఒక ప్రాబ్లం ఇచ్చినప్పుడు ప్రోగ్రామ్కి ఎక్కువ మార్కులు పడినాయి. ఎందుకంటే దానికి ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకొని ఫోటో కాపీ బుక్లెట్ స్టూడెంట్స్, అప్పుడు మా స్టూడెంట్స్ నాకు ఇన్స్టాలో పంపించడం జరిగింది. అప్పుడు వీడియో చేసిన తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో ఉంది అది, ఓకేనా. సో కీ పేపర్కి మ్యాచ్ అయ్యే విధంగా ప్రోగ్రామింగ్ ఉండాలి, అదొకటి. లాజిక్ సేమే ఉండాలని లేదు, లాజిక్ ఎవరికైనా ఆల్మోస్ట్ సేమే వస్తాయి. కాకపోతే నువ్వు వేసే లాజిక్ నువ్వు బాగా తెలియగలవాళ్ళు అనుకో, తెలియగల స్టూడెంట్ అయితే నీ లాజిక్ వేరే కొత్తగా వచ్చిందనుకో ప్రాబ్లమే ఉండదు, ద అవుట్పుట్ ఈజ్ సేమ్, ఓకేనా. 10 మంది మెంటాలిటీ 10 రకాలుగా ఉంటుంది. సో ఇదండి. సో మీకు ఇంకేమన్నా సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నట్టయితే చెప్పండి కింద, అది ఎట్లా ఇది అవుతుంది ఏంటో చెప్తాను. రిజల్ట్స్ గురించి కావాలంటే మాత్రం నేను వీడియో పెట్టాను, చూసుకోండి. డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ మీ 4 యాప్లో కాల్ చేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్.